ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 29వ వార్షికోత్సవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గల్లా గంగాధర్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి క్రమశిక్షణ, సమయ విలువలు తెలుసుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలని, అలాగే ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యను ప్రభుత్వ ప్రోత్సాహకాలతో అందిస్తున్నారని, ప్రభుత్వ కళాశాలలో ఎక్కువ మందిని చేర్పించాలని హెడ్ మాస్టర్లకు కోరారు. కార్యక్రమంలో గూడూరు పల్లి హెచ్ఎం ఎల్బి మహేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు నిరంతరం కృషి చేస్తూ ఫలితాన్ని భగవంతునికి వదిలేస్తే మంచి ఫలితాలు సాధిస్తారని తెలియజేశారు. అలాగే వక్తృత్వం, వ్యాస రచన పోటీలు మరియు క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ నటరాజు రెడ్డి, రెడ్డన్న శెట్టి, హెడ్ మాస్టర్లు రుద్రాని, లక్ష్మణ్ కుమార్ రెడ్డి, జాకిర్ హుస్సేన్, అధ్యాపకులు రాధాకృష్ణ, అధ్యాపకేతర బృందం మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన కళాశాల అధ్యాపక బృందానికి, మన కళాశాల ఆ ఫేర్వెల్ డేకి వచ్చినటువంటి ముఖ్య అతిథులు గర్ల్స్ ఎస్పీ రుద్రాణి మేడం మరియు గూడూరుపల్లి మేడం, రాధిక మేడం గారికి నా యొక్క నమస్కారాలు మరియు విద్యార్థినులకి నా యొక్క ఆశీస్సులు. మనము విద్యని మనము నేర్చుకునేదానికి వచ్చినాము. మనము సఫలీకృతులు కావాలని చెప్పి ఈ రోజు మీరు సరస్వతి పూజ చేసి రాబోయే పరీక్షల్లో మేమందరూ ఉత్తీర్ణులు అవ్వాలనేటువంటి దీవెనలు పొందాలనే దాంతో మీ గురువుల దగ్గర ఆశీస్సులు పొందడానికి ఈ యొక్క ఏర్పాట్లు చేసుకున్నారు. వివిధ గ్రూపుల్లోకి తెచ్చేసేటువంటిది మీ యొక్క ఈ యొక్క రూట్ లో మీరు ఫలితాలు నేను సాధించాలంటేనంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ పరీక్షల మీదనే ఉండాలి. మీరు అన్ని క్వశ్చన్లు నేర్చుకున్నారు, మీరు అన్నిటికీ సమాధానం చెప్పగలుగుతారు. మీ టీచర్ల సమాధానం మా వాళ్ళు బాగా రాస్తారు అనే విషయాన్ని అనుకున్నారు. కానీ పేపర్ వాళ్ళకి లిఖిత పూర్వకంగా రిటర్న్ గా ఎవరైతే బాగా ఎక్స్ప్రెస్ చేస్తారో దాన్ని బట్టి మాత్రమే మార్కులు ఉంటాయి. నేను మా కాలేజీలో ఫస్ట్, నేను కూడా ఇంకో కూడా ఫస్టే వస్తాననుకునేటువంటి వాళ్ళు బోల్తా పడతారు. మేము అక్కడ హై స్కూల్స్ లో గమనించినాము. ఇంకా అక్కడ హై స్కూల్ వరకు వస్తా ఉండేటువంటి వాళ్ళు, ఫస్ట్ వచ్చేటువంటి వాళ్ళు 5-6 కేసులు కలిపోతా ఉన్నారు. కారణం ఏమంటే ఇక్కడ మీకు ఈ సంవత్సరం అంతా చదివి వాల్యుయేషన్ చేసేటప్పుడు ఫలాని వాళ్ళు బాగా చదువుతారు, పేపర్ వాల్యుయేషన్ అయ్యేటప్పుడు లిబరల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు మీకే కొంచెం మార్కులు పెరుగుతాయి. కానీ అక్కడ ఆ థర్డ్ పర్సన్ వాల్యుయేషన్ మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకునేసి అడుగుతారు, మేడం మీకేమైనా ప్రాబ్లం ఉందా, ఉంటే చెప్పండి, నాకు నేను దాన్ని రెక్టిఫై చేస్తాను, మా కాలేజ్ చాలా బాగుంది అనే ఫీడ్బ్యాకే వచ్చింది సార్. నాకు చాలా చాలా మంచి విషయం అది. ఫ్యాకల్టీ కూడా అందరూ చాలా బాగున్నారనే, మా స్కూల్ నుండి ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా అదే విషయాన్ని మార్క్స్ లిస్టులు తీసుకోవడానికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఇంత మంచి కాలేజీలో చదువుకోవడం ఒక రకంగా మీ అదృష్టం. ఆ అదృష్టాన్ని మీరు ఏ రకంగా సొసైటీకి చూపించాలంటే కేవలం మార్కులు. మనకున్న కొలమానం ఏమి అంటే మార్క్సే కదమ్మా. ఏ కాలేజీలో ఎక్కువ మార్క్స్ వచ్చినాయో ఆ కాలేజీలో చేరాలి అని పిల్లల ఒపీనియన్ ఉంటుంది జనరల్ గా. అవునా? ఉంటుందా ఉండదా? ఉంటుందా? మీరే చెప్పాలి ఆన్సర్. ఉంటుంది కదా. కాబట్టి మీరు కష్టపడి బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారని ఆశిస్తూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఇంతటితో విరమిస్తున్నా. మా కాలంలో కంటే మీకు వచ్చేటప్పటికి కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఆపర్చునిటీస్ తో పాటు కాంపిటీషన్ కూడా ఎక్కువ అవుతుంది. విద్యార్థులందరికీ కూడా మంచి మార్కులు వస్తూ ఉన్నాయి. మనం కూడా చక్కగా చదివి మంచి మార్కులు సాధించడంతో పాటు జనరల్ నాలెడ్జ్, మరి స్పోకెన్ ఇంగ్లీషు, ఇట్లా అన్ని కూడా మనం కంప్యూటర్ నాలెడ్జ్. మేము 90 మందిని పాస్ చేస్తే కూడా మాకు గవర్నమెంట్ ఇంకా అడుగుతుంది, ఇంకా 10 మంది ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేసి. ఉత్తమోత్తములు, మహోన్నతమైనటువంటి వ్యక్తులు
వాళ్ళు దేని గురించి ఆలోచించరు, నాకేమొస్తుంది అనేది ఆలోచించరు, స్వార్థం అనేది ఉండదు. చాలా మహోన్నతమైన వ్యక్తిత్వం ఉంటేనే అది ఉండగలం. జనరల్ గా మనలో అంత వల్ల ఉండకపోవచ్చునేమో, మరి ఉండొచ్చు కొంతమంది కూడా. మరి ఇంకా ఉత్తములు, ఏదో ఆశించి ఇతరులకి సహాయ సహకారాలు అందించేవాళ్ళు, పేరు ప్రఖ్యాతుల కోసం, గొప్పల కోసం, సంఘంలో గొప్పదనం కోసం అట్లా ఇతరులకు సహాయపడేవాళ్ళు. ఇదేమో క్యారెక్టర్ బిల్డింగ్, ఇంకోటేమో కాన్సన్ట్రేషన్. మనం ఏ పని చేస్తున్నామో దాని మీద శ్రద్ధ ఉండాలి. అప్పుడే నువ్వు లక్ష్యాన్ని సాధించగలవు, నువ్వు అనుకున్నది సాధించగలవు. లక్ష్యం అంటే 2 గోల్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ గోల్, లైఫ్ గోల్ ఒకటి ఉంటుంది, షార్ట్ టర్మ్ గోల్ ఉంటుంది ఒకటి. ఇప్పుడు మీకు షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ విద్యలో, మన ఇంటర్మీడియట్ లో చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించాలి, మంచి ఉత్తీర్ణత సాధించాలి. ఇంకా దీంతో పాటు మనకి చాలా కోర్సులు ఉన్నాయి, ఇవి సెట్లు ఉన్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిల్లో మంచి మార్కులు సాధించాలి, మంచి ర్యాంకు సాధించాలి. లాంగ్ టర్మ్ గోల్ ఒకటి ఉంటుంది, నీ జీవిత లక్ష్యం ఏం కావాలి. రెండింటినీ మనం సమతుల్యం చేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళాలి.